ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి గొప్ప వాగ్దానం. అదేమిటంటే కీర్తనల గ్రంథంలో నుండి మరి 55వ కీర్తన 16వ లేఖనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. నేను దేవునికి మొరపెట్టుకుందును, ఆయన నన్ను కరుణించును. దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, నీవు లోకంలోని వ్యక్తులకు, లోకంలోని మరి ఇతర ఏ శక్తులకైనా నువ్వు మొరపెట్టుకుంటే అవి వినవు. కేవలం దేవునికి మొరపెట్టుకుంటే మాత్రమే ఆయన వింటాడు. ఆయన నిన్నును నీ కుటుంబాన్ని కరుణిస్తాడు. మరి ఆ దేవుడు ఎవరు, ఎక్కడ, ఏంటి అనే దాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యక్తులుగా, మరి అట్టివారుగానే ఈ దినమున విశ్వాసులుగా అందరం కూడా ఈ దినమున పరిశుద్ధ నివాస స్థలమునకు, దేవుని యొక్క నివాస స్థలమునకు వెళ్తున్నటువంటి మనము ఆ దేవుడు నిజమైన దేవుడిని అంగీకరించిన ఆ దేవుని మీద మనం విశ్వాసం ఉంటున్నాం. అటు దేవునికి నువ్వు మొరపెట్టుకుంటున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి నీ మొర అంతా కూడా దేవునితో మొరపెట్టుకోవాలి. ఆ మొర దేవుడు ఆలకిస్తాడు. ఆయన నిన్ను ఖచ్చితంగా కరుణిస్తాడు. ప్రతి విషయంలో కూడా అది అసాధ్యమైనదని సాధ్యము చేయగలిగిన దేవాతి దేవుడు క్రీస్తు యేసు అనే దానికి నువ్వు గ్రహించగలిగినట్లయితే ఏ దినం నుండి అయినా సరే నీ ప్రతి విషయంలో కూడా దేవునికి మొరపెట్టుకో, దేవుడు నిన్ను రక్షిస్తాడు. మరి ఆ రీతిగా ఈ దినం నుండి మనం అందరం కూడా ఉందాం, ఆ దేవునికి మొరపెట్టుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, మరొక నూతనమైన దినములో ఇదిగోనైనా మీ వాక్యమును, మీ యొక్క వాగ్దానమైనటువంటి వాగ్దానమును మేమందరము కూడా ఒక్కసారి ధ్యానించడానికి మీరు చూపిన అపారమైన కృపా కనికరమును బట్టి వందనములు చెల్లించుకుంటూ, ప్రభా, మేము మీకు మొరపెట్టుకునే వారిగా మాత్రమే మమ్మల్ని మీ కృపతో నింపమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ, ఇదిగోనైనా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని నీ జనులను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.